ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుకుందాం. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి హిజ్కియా దేవుని బిడ్డలారా తన జీవితంలో తనకు కలిగినటువంటి సమస్యను బట్టి దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాడో ఆ కన్నీళ్లు చూసిన దేవుడు హిజ్కియాను దర్శించి హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీకు ఒక ప్రశ్న, మీ జీవితంలో మీరు కన్నీటి ప్రార్థన గుండా మీ జీవితాన్ని కొనసాగింపజేస్తున్నారా? ఎందరూ కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ముమ్మారు యేసయ్య కన్నీరు కార్చి ప్రార్థించినట్లుగా, రోదించి వెలిపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, పిడుకుడు విత్తనాలు కన్నీటితో విత్తుతూ పోవాడు సంతోష గానములతో పంట కోస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితం మారాలి అంటే కన్నీటి ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు చేపట్టాలి. ఈరోజు కన్నీటి ప్రార్థన కరువైపోయింది అండి క్రైస్తవుడికి. ప్రతి క్రైస్తవుడు కన్నీరు కార్చి ప్రార్థించగలిగితే, ప్రతి క్రైస్తవుడు కన్నీటితో ప్రభువు పాదాలు పట్టుకోగలిగితే తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఆలోచించండి. హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థించగా ఏమండి, గుమ్మము దాటక మునిపే జవాబు పొందుకున్నాడు. ప్రవక్త వచ్చి హిజ్కియాకు మరణ వార్త చెప్పాడు. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థించాడు. వెంటనే ప్రవక్త గుమ్మము దాటక ముందే దేవుని వాక్కు మరలా యెషయాకు ప్రత్యక్షమై, పోయి నా భక్తుడితో ఇలా చెప్పు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆలోచించండి, చిన్న కన్నీటి ప్రార్థన ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కన్నీరు కార్చి ప్రార్థించాలి. కన్నీటితో ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి మీరైనా సరే, నేనైనా సరే, మన ప్రార్థన జీవితంలో కన్నీటి అనుభవాలు ఉండాలండి. కన్నీటి అనుభవాలు ఉండాలి. మీ బిడ్డలు మారాలన్నా, మీ కుటుంబాలు కష్టపడాలన్నా, మీ పరిస్థితులు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ అనారోగ్యము, కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్య తొలగిపోవాలన్నా యేసయ్య దగ్గర మోకరించి కన్నీరు కార్చి ప్రార్థించండి. దేవుడు చెప్పకనే చెప్పాడు కదా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం కన్నీరు కార్చి ప్రార్థించండి, ఏడవండి అని దేవుడు చెప్పాడు. మరి ఈ రోజు నుంచి కన్నీరు కార్చి ప్రార్థించడం నేర్చుకో. సిగ్గుపడకు. మందిరాల్లో ఏడిస్తే అందరూ చూస్తారని సిగ్గుపడకు. నాకు తెలిసినటువంటి ఒక దైవజనురాలు భీమిలి ప్రాంతంలో ఉంచారు. ఆవిడ ఒక గొప్ప ప్రొఫెసర్, మెడికల్ కాలేజీలో ఒక గొప్ప ప్రొఫెసర్. ఆవిడ దగ్గరికి నేను వాక్యపరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఉన్నటువంటి స్థాయి ఏమిటి, వారు ఉన్నటువంటి పొజిషన్ ఏమిటి నేను చూసినప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళు అసలు ప్రార్థన చేయగలుగుతారా? ఇంత పాషుగా ఉన్నారు, వీళ్ళు అసలు ప్రార్థన వచ్చా వీళ్ళకి అని నేను అనుకున్నాను. కానీ ఆ దైవజనురాలు మోకరించి కన్నీరు కారుస్తుంటే నాకు సిగ్గు కలిగింది. దేవుని బిడ్డలారా, నిజమే, ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో వారి జీవితాలలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హిజ్కియా చిన్న ప్రార్థన చేశాడు, కన్నీరు విడుస్తూ 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. మరి నీ జీవితంలో కూడా ఆశీర్వాదం కావాలంటే యేసయ్య పాదాలు పట్టుకుని కన్నీటితో ఆయన పాదాలు కడుగు. మీకు తెలుసు కదా, సువార్తలలో ఆ తల్లి ఏం చేసింది? కన్నీటితో ఆయన పాదాలు ముద్దాడుతూ తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది. ఆవిడ ఎంతో గొప్ప దీవెన పొందుకుంది. ఈరోజు ఆలోచించండి, మీరు తడిపొడి ప్రార్థన కాదు, పై ప్రార్థన కాదు, ఏదో చెయ్యాలి కాబట్టి చేసే ప్రార్థన కాదు. మీ గుండె లోతుల్లో నుంచి మీ పెదాలు కాదు మాట్లాడాల్సింది, మీ కెల్ల వెంబడి కారే కన్నీరు మాట్లాడాలి. అప్పుడు నా దేవుడి గుండె కరిగి మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. మీరు ఇక నుంచి కన్నీటి ప్రార్థన మీద దృష్టి పెట్టండి, మోకరించండి, ప్రార్థనకు దూరం అవ్వకండి. రేయి మొదటి జామున లేవండి, నీళ్లు కుమ్మరించినట్లుగా మీ కన్నీళ్లను కుమ్మరిస్తూ ఆయన పాదాలు తడపండి. తప్పకుండా నా దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అనుమాన పడవద్దు, విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు. ప్రార్థించుట నీ వంతు, సమాధానం ఇచ్చుట నా దేవుని వంతు. ప్రార్థన నీదైతే జవాబు ఆయనది. ఇక నుంచి నువ్వు నీ జీవితంలో బలమైన కన్నీటి ప్రార్థన యోధుడుగా మారతావని ఆశిస్తూ ఈ రాత్రికాల వేళ ఈ వాక్యం
నీ కొరకు, నీ కుటుంబం కొరకు అని నువ్వు గుర్తించి ఇక నుంచి నీ జీవితంలో ఒక మంచి స్థితికి, స్థాయికి, మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావని నీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ దేవ, మీకు వందనాలు. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సమయం మీ బిడ్డలు విన్న వాక్యము, కన్నీటి ప్రార్థన. హిజ్కియా కన్నీరు కార్చగా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. నాయన, పిడికెడు విత్తనాలు పట్టుకొని కన్నీటితో విత్తుతూ పోవాడు సంతోష గానములతో పంట కోస్తాడు అని వాక్యం సెలవిచ్చింది. నా దేవా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని అని వాక్యం సెలవిచ్చింది. దేవా, మీరు మా కన్నీళ్లను చూస్తున్నారు, మీరు మా కష్టంను చూస్తున్నారు, మీ బిడ్డల జీవితాలను చూస్తున్నారు, వారి కుటుంబాలను చూస్తున్నారు. ఒక్కొక్కరిని విడిపించండి, ఒక్కొక్కరిని బాగు చేయండి, ఒక్కొక్కరిని స్వస్థపరచండి, ఒక్కొక్కరిని లేవనెత్తండి. ఒక్కొక్కరి పక్షముగా మీ గొప్ప కార్యాలు జరిగించి మీరు వారిని ప్రభువా, వారి కుటుంబాలని బాగు చేయమని, ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఎవరు ఏ శోధనలో ఉన్నా, ఎవరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక, విమోచన కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, రక్షణ కలుగునుగాక. అయ్యా, మీ బిడ్డల జీవితాలు వెలిగించబడునుగాక. మీ నామ మహిమార్థమే బిడ్డలను, బిడ్డల కుటుంబాలని ఉంచమని, ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించమని, కన్నీటి ప్రార్థన చేయగలిగినటువంటి కృపా భాగ్యం మీరు మా అందరికీ ప్రసాదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ఫలము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఇక నుంచి ఈ ప్రార్థన కన్నీటి అనుభవాల గుండా వెళ్తూ చేయండి. తప్పకుండా ఆశీర్వాదాలు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ.